సో ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, సిటీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఏదైనా బడ్జెట్ బడ్జెట్. ఓకే. సో మన దగ్గర ఒక 1 CR 2 CR ఉన్నాయి, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి చేయొచ్చు. లేదు ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ కానీ, లేదా మనకు అర్బన్ టౌన్షిప్స్ ఉన్నాయి, సిటీకి నియర్ బై టౌన్షిప్స్ ఉన్నాయి, లైక్ షాద్నగర్ కానీ, తుక్కుగూడ కానీ, ఇటుపోతే సదాశివపేట కానీ, షామీర్పేట, ఇటుపోతే మేడ్చల్, కోంపల్లి, ఈ సరౌండింగ్ లో దొరికే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది ఏమని చూస్తారు అంటే సార్, కొంతమందికి సిటీ అవుట్స్కట్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి కొంతమంది వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేసే క్రమంలో సమ్ టైమ్స్ ప్రైజెస్ పెరిగిపోవచ్చు, మన దగ్గర ఉన్న ఖజానా కొంచెం తక్కువ అయిపోవచ్చు. ఒకటి అండి, ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, బడ్జెట్ బట్టి మన స్పెసిఫికేషన్స్ మారుతుంటాయి, మనకు కావాల్సింది ఏదో మనం చూస్ చేస్తుంటాం. సో మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, తక్కువ ల్యాండ్ అయినా పర్లేదు అంటే అవుటర్ రింగ్ రోడ్ పక్కన తీసుకోవచ్చు. లేదు నాకు విత్ ఇన్ ది బడ్జెట్ లోనే కావాలి, నేను సిటీ బయట కొనుక్కోవాలనుకుంటే సిటీలోనే కొనుక్కోవచ్చు మనం. లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో ఇన్వెస్ట్ చేస్తాను నేను నా పిల్లల కోసము, లేదు నా కోసము ఓ 5 years 10 years దీన్ని మల్టిప్లై చేద్దాం అనుకుంటే సిటీ అవుట్స్కట్కి వెళ్ళాలి. ఇలా సిటీ అవుట్స్కట్కి వెళ్తే ఏమవుతుంది, వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సిటీ అవుట్స్కట్ లో వస్తుంది. లైక్ ఇవాళ మీరు ఈ ఇయర్ కంపేర్ చేస్తే 6 to 8% ప్రైస్ అంతా కూడా అవుట్స్కట్ లో పెరిగిన హౌస్కే పెరిగినాయి. ఓకే. సిటీలో ఉన్న ఏ అర్బన్ టౌన్ లో ఉన్నటువంటి, సిటీలో ఉన్నటువంటి ఏ రెసిడెన్షియల్ కి పెరగలేదు, అంత గ్రోత్ లేదు. సిటీ అవుట్స్కట్ లో అవుటర్ రింగ్ రోడ్ అవతల వైపున వాడికి 6 to 8% పెరిగింది లాస్ట్ క్వార్టర్లో. సో ఇదే విధంగా మీరు కంపేర్ చేస్తే నెక్స్ట్ వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫార్మా రంగం కానీ, ఏరోస్పేస్ రంగం కానీ, డిఫెన్స్ కానీ, మనకు వచ్చిన ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అవుట్స్కట్స్లో వస్తున్నాయి అన్నీ కూడా. సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి టౌన్షిప్స్కు అనుగుణంగానే ఇంకా టౌన్షిప్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది. మినిమం మీరు 5 years వెయిట్ చేయగలిగితే ఈ లోపు మనకు హైదరాబాద్కు సరౌండింగ్ ఉన్నటువంటి వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు రేడియల్ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కనెక్టివిటీ పెంచుతున్నారు, దాంతోపాటు మెట్రో ప్రపోజల్స్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ మార్కెట్లో అవుట్స్కట్ నుంచి 25 to 30 kilometers డిస్టెన్స్ వరకు ఎక్కడ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది, మంచిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కంపెనీస్ వస్తున్నాయి, సెడ్జెస్ పెరుగుతున్నాయి, దాంతోపాటు కొత్తగా వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్, మెట్రో, MMTS ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. సో మనం 17 నుంచి 25 వరకు చూసిన డెవలప్మెంట్ ఇంత ట్రెమెండస్ కనపడితే 25 నుంచి 30 వరకు చూసిన డెవలప్మెంట్ ఎంత కనపడవచ్చు హైదరాబాద్ మార్కెట్ లో. సో డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతసేపు గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగ్ ఇక్కడే ఉండరు కదా, సో షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమంది షామీర్పేటకి షిఫ్ట్ అయ్యారు, కొంతమంది మేడ్చల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి షిఫ్ట్ అయ్యారు, కొంతమంది తుక్కు కూడా షిఫ్ట్ అయ్యారు, కొంతమంది గట్కేసరికి షిఫ్ట్ అయ్యారు, పోచారం షిఫ్ట్ అయ్యారు. సో డెఫినెట్ గా రేపు ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ, బిల్డర్స్, ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్ అంతా కూడా అవుట్స్కట్ షిఫ్ట్ అవ్వాల్సిందే. కాకపోతే కొంచెం 1-2 years టైం పడుతుంది. ఈ 1-2 years మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 177 ఇన్వెస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీకు కూడా అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వెయిట్ చేయాలి, ఏదైనా కూడా వెయిట్ చేయాలి. భూమి అనేది డేర్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తున్న డేర్, అది లక్ ఇన్వెస్ట్మెంట్. భూమికి అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేయలేరు. సో భూమికి ఆ అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలి. సో మీరు డేర్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే మీ ఫలితం అనేది 5 to 10 years కనపడుద్ది. సో గతంతో కంపేర్ చేసి ఇప్పుడు కొద్దిగా మన టెక్నాలజీ పెరిగింది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో డెఫినెట్గా 5 years వరకు అయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్తాను. ఓకే. సో ఇండియాలో ఓకే సార్ ఇవన్నీ బాగున్నాయి, బట్ NRIs కూడా ఉంటారు, వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ అలాంటివి ఏమన్నా ఇస్తున్నారా సార్? మీరు చెప్తున్న నంబరు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాస్ట్ థర్డ్ క్వార్టర్లో సెప్టెంబర్, ఆగస్ట్, జూలై ఈ లాస్ట్ 3 quarters ముంబై 22% సేల్స్లో, బెంగళూరు 20%, హైదరాబాద్ 18%. అంటే మీరు కంపేర్ చేయండి, రెస్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం కలిపినా అంత లేదు. ఈ 3 స్టేట్లలో ఉంటుంది. అంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఎంత డిమాండ్ ఉందో చూడు హైరైజ్. సో ఇక్కడ చేసే వాళ్ళంతా కూడా మాక్సిమం NRIసే. ఇక్కడ ఉన్నట్టు కంపెనీసే అక్కడికి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీస్తో కూర్చొని మాట్లాడి బుకింగ్స్ చేస్తున్నారు. సో NRIకి సపరేట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. మన వాళ్ళు ఇక్కడ దాకా వెళ్ళి కంపెనీస్ వెళ్ళి మేము ఇలా ప్రొవైడ్ చేస్తున్నాం, ఇది ప్రొవైడ్ చేస్తున్నాం, పేమెంట్ టర్మ్ ఇలా ఉందని చెప్పి వీళ్ళే అక్కడికి బుక్ చేసుకొచ్చిస్తున్నారు. సో NRI ఫెసిలిటీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఆల్మోస్ట్ చేసేసేది.
ఓకే. దానికి కొత్తగా చెప్పేది ఏం లేదు ఇప్పుడు. సో అంటే వాళ్ళు అక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాపర్టీని చూసుకొని వాళ్ళు ఫీల్ చేసి అయ్యా పనులు ఏమి జరగవు సార్. సమ్ టైమ్స్ ఆన్లైన్ లో కూడా సేల్ ట్రస్ట్ వర్త్ బిల్డర్స్ కు ఉన్నటువంటి బ్రాండింగ్ మీద అయితే నడుస్తుందండి. చాలా మంది బిల్డర్స్ లాస్ట్ 3-4 months లో చాలా బుకింగ్స్ ఎన్ఆర్ఎస్ నుంచి తెచ్చుకున్నారు. ఓకే. ఎవ్రీ కొత్త బ్రాంచ్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే ఎన్ఆర్ఎస్ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళే వెళ్తున్నారు. వెళ్ళి వీళ్ళ ఫెసిలిటీ వీళ్ళ సర్వీస్ ప్రొవైడ్ ఎలా చేస్తున్నామో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి బుకింగ్స్ తెచ్చుకుంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది సేల్స్ మొత్తం కూడా ఎన్ఆర్ఎస్ నుంచే వస్తున్నాయి. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు సార్? అంటే ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే వేరే విధంగా ఏమన్నా వాళ్ళ ప్రాపర్టీస్ ని తీసుకోవడానికి ఏం ఆఫర్స్ ని ప్రొవైడ్ చేస్తారు? అంటే ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాలి. వాళ్ళ కన్స్ట్రక్షన్ లో ఏ టెక్నాలజీ వాడుతున్నారు, ఏ మోడ్ ఆఫ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా కూడా ప్రతిదీ చూపిస్తున్నాం మనం. ఇప్పుడు మన ఛానల్లోనే ఐరైజ్ గురించి మనం ప్రతి వీక్ మాట్లాడుతున్నాం. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క టెక్నాలజీతో వస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఎమ్యూనిటీస్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ కానీ ఇవంతా కూడా మనం చెప్తున్నాం కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. సో హైరైజ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి సార్? హైరైజ్ లో మెయిన్ గా సెక్యూరిటీ ఒకటి, మనం కావాల్సినటువంటి మనకు నీడ్స్ అన్ని కూడా ఒకే ప్లేస్ లో ఉండడం. ఓకే. సో మంచి కమ్యూనిటీ ఏర్పడుతుంది. సో దాని వల్ల ఏంటంటే మనకు మన పిల్లలు ఉన్నారు అనుకోండి, సో ఒక హైరైజ్ లో ఉంటే ఒక 1000 ఫ్యామిలీస్ ఉంటే 1000 ఫ్యామిలీస్ ఉంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియా మొత్తం ఉంటున్నట్టు. ఇండియా మొత్తం ఉండే. సో అన్ని రకాల కల్చర్స్ ఉంటాయి, అన్ని రకాల కల్చర్స్తో పాటు మనుషులు ఉంటారు, వాళ్ళ యొక్క విధానం లైఫ్ స్టైల్ ప్రతిదీ తెలుస్తుంది మనకు. సో పిల్లలు కూడా కోపపోతుంటారు, వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంటది. ఇంకోటి ఏంటంటే మనకు పూల్ ఉంటుంది, గార్డెన్స్ ఉంటాయి, ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, జిమ్స్ ఉంటాయి, గార్డెన్ ఉంటుంది, క్లబ్స్ ఉంటాయి. సో మల్టిపుల్ గా ఉంటుంది కాబట్టి అదంతా ఒక గెట్ టుగెదర్ లా ఉంటుంది ఎప్పటికి కూడా. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఒక్కటే కమ్యూనిటీస్ లో ఇంకా రాలేదు అని అంటారా? అవి కూడా ఉన్నాయా? ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, డాక్టర్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా. డాక్టర్ ఫెసిలిటీ ప్రతి కమ్యూనిటీలో ఉంది. ఓకే. వాళ్ళు ఇప్పుడు లైక్ నాకు తెలిసి మైహోమ్ వాళ్ళు అపోలోతో టైప్ అయినారు. ఓకే. సో మైహోమ్ పూజలో డాక్టర్ అపోలో నుంచి వస్తారు, వాళ్ళ కన్సల్టేషన్ ఉంది. సో ఇట్లా చాలా కమ్యూనిటీలో వస్తున్నారు. ఓకే. అంటే అన్ని అక్కడే దొరుకుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రైజింగ్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైరైజ్ లో ఏంటంటే సేమ్ లెవెల్ ఆఫ్ కమ్యూనిటీ ఉండడము, ఆ సెక్యూరిటీ బాగుంటుంది, మనం మాట్లాడుకునే ఎమ్యూనిటీస్ అన్ని ఉంటాయి. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే కనెక్టివిటీ పరంగా సిటీకి దగ్గరగా, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ కూడా హైరైజ్ ఉండడానికి సిటీకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఓ 5 to 10 minutes వాళ్ళ ఆఫీస్ స్పేస్కి రీచ్ అయిపోవచ్చు అనే ఉద్దేశం ఉండడం. సో సెక్యూరిటీ, మెయిన్గా సెక్యూరిటీ. సో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీస్ ఏమున్నాయంటారు సార్? 2 తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుకుంటే కొంచెం అహ్మదాబాద్ బాగా స్పీడ్ అయిందండి ఈ మధ్యలో. అహ్మదాబాద్ ఒకటి, నోయిడా కానీ, ఎన్సీఆర్ ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇవంతా కూడా మనకు ఆన్ గోయింగ్ అంటే. ఈ మధ్యలో కొంచెం అహ్మదాబాద్ కొంచెం స్పీడ్ అవుతుంది డెవలప్మెంట్. సో హైదరాబాద్ ఈస్ ద బెస్ట్, అంటే మనం ఇన్వెస్ట్ చేయడానికైనా సరే, ప్రాపర్టీస్ తీసుకోవడానికైనా సరే బెస్ట్ అంటారు. సో అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళమంటారా, ఆర్ ఎల్స్ ఇండిపెండెంట్ హౌస్కి వెళ్ళమంటారా, లేదా నార్మల్ ల్యాండ్స్ ఏమైనా తీసుకోమంటారా? అంటే బడ్జెట్ అండి, బడ్జెట్ ప్రిఫరెన్స్ మన ఇంట్రెస్ట్. ఇప్పుడు మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి, సిటీకి దూరంగా వెళ్ళి నేను ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సిటీకి దూరంగా వెళ్తే 50 లక్షలు 30 లక్షల్లో దొరికే అవకాశం ఉంది. సో అప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు మన బడ్జెట్ లో వచ్చిన దాన్ని బట్టి వీకెండ్ పోయి ఫార్మింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే దూరంగా వెళ్ళి చేసుకోవచ్చు. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ ఫార్మ్ కొని పెడతా అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ తో పాటు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇట్లా అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనగానే మీకు ఒక ఐడియా వచ్చేసే ఉంటారు. గోల్డ్ ప్రైస్ తగ్గదండి. గోల్డ్ ప్రైస్ ఇప్పుడు తగ్గగా చూసారా మీరు? లేదండి, చిన్నప్పటి నుంచి నేను అయితే పెరుగుతూనే, నాకు తెలిసి 4000 3000 నుంచి చూస్తున్నాను. ఓకే. ఎప్పుడు తగ్గగా చూడలేదు నేను. మీరు గోల్డ్ ప్రైస్ ఎప్పుడు తగ్గదు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ లో ఇంకా గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఓకే. గోల్డ్ మనము ఆర్నమెంట్సే కాకుండా వేరే వాటిలో కూడా యూజ్ చేయడం దాని నెసెసిటీ పెరిగింది. సో ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, లేదా మనం తయారు చేసే డిఫెన్స్ లో కానీ, సో ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఈవెన్ ఐస్ క్రీమ్స్ లో కూడా గోల్డ్ పెట్టేసి సేల్ చేస్తున్నారు. సో అట్లా ఏమవుతుందంటే దాని ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి దాని వర్త్ కూడా పెరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే గోల్డ్ యూజ్ చేసే వాళ్ళు పెరుగుతున్నప్పుడు అది దాని ప్రొడ్యూస్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు దాని అవకాశం కూడా అవుట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు
రేట్ పెరుగుతుంది డెఫినెట్గా. అంటే ఒక సేయింగ్ అయితే ఉంది సార్, పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి, ఉండదండి, అది గోల్డ్ విషయంలో నడవదంటారా? తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? 100 రూపాయలు తగ్గుతుంది, 200 తగ్గుతుంది. సో ఇప్పుడు 10 grams 1.3 ఉంది, అవును, 1,30,000 ఉంది. ఎంత తగ్గినా ఏం తగ్గుతుంది? 5,000 తగ్గుతుందా? 10,000 10,000 30,000 తగ్గిన 1,00,000 రూపాయలు అయితే నార్మల్ ప్రైస్ కాదు కదా. అవును. మరి ఎందుకు సార్ అంటే 25,000కి వస్తుంది, 50,000కి వస్తుంది అని కూడా జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ వ్యూస్ లైక్స్ పెంచుకోవడానికి మాట్లాడుతున్నారా? 80,000 ఉన్నప్పటి నుంచి చెప్తున్నారు రేట్ తగ్గుతుంది, మీరు టెన్షన్ పడకండి, రేట్ తగ్గుతుంది అని. ఓకే, ఈ 80,000 ఈ 6 months కదా, ఈ 6 నెలల్లో 1,30,000 పోయింది. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఒకటి కనిపిస్తుంది ఏంటి అని అంటే, ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్, గోల్డ్ కూడా అంత ఇంపార్టెంట్ అంటారా? అంటే ఎప్పుడు కూడా కొంచెం అంత ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా కొంత ల్యాండ్ మీద, కొంత గోల్డ్ మీద, కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు షేర్ మార్కెట్ల మీద, కొంతమంది మ్యూచువల్ ఫండ్ల మీద, కొంతమంది వేరే వేరే బిజినెస్ మీద పెడతారు. సో నాలెడ్జ్ లేదు మనకి, ఎంత టెన్షన్ ఎందుకు, నా డబ్బులు నాకు కనపడాలనుకునే వాళ్ళు కొంత భూమి మీద కొంత గోల్డ్ మీద పెట్టేసుకుంటారు. సో రెండు ఎప్పుడు గోల్డ్ అనుకోండి ఇమీడియట్ అమ్ముకుంటే డబ్బులు వచ్చేస్తాయి, ల్యాండ్ అనుకోండి లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా డబ్బులు వచ్చేస్తాయి. సో భూమి ఒక్కోసారి అమ్మినా అమ్మకపోయినా, ఒకసారి అమ్మితే పోదు అనుకోండి, అంత స్పాట్ గా పోయే అవకాశం లేనప్పుడు గోల్డ్ అమ్ముకుంటారు. సో కొంతమంది చాలా మంది ఏంటంటే భూమి గోల్డ్ రెండే ఇన్వెస్ట్ చేస్తారు. కొంత నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, మాకు షేర్ మార్కెట్ అవగాహన ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్ లో షేర్ మార్కెట్ లో పెడతారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్ లో పెడతారు, కొంతమంది బాండ్స్ లో పెడతారు. ఇప్పుడు గోల్డ్ మీద కూడా బాండ్స్ వచ్చాయి కదా, గోల్డ్ బాండ్ లో పెడుతున్నారు. సో చాలా వేరే ఇన్వెస్ట్మెంట్ కు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో దాని నాలెడ్జ్ బట్టి, దానికి ఎక్స్పీరియన్స్ బట్టి చేసుకుంటూ వెళ్ళాలి అంతే. కాకపోతే భూమి అనేది ఎప్పుడు కూడా ఫిజికల్ గా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, డబ్బులు కనపడతాయి మనకు. సో సార్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి మిమ్మల్ని మా వాళ్ళు సలహాలు కానీ సూచనలు కానీ అడగాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? నా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు ఏ టైంలో అయినా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. ఓకే, ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీకు సలహాలు సూచనలు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంటైర్ హైదరాబాద్ డిస్కస్ చేయొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, ఇది వాటి వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందు ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాసవి సైనింగ్ ఆఫ్.